రాజన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. కాలేయ వ్యాధి నుంచి అవయవాలను రక్షించే ప్రోటీన్ ఏంటిదో చూద్దాం. ఇది టీజీఎఫ్ బీటాను గుర్తించిన పోలీసులు కాలేయం తీవ్రంగా దెబ్బతిన్న వారిలో దాని దుష్ప్రభావం నుంచి శరీరంలోని పలు ఇతర అవయవాలకు సోకి ఇవి వైఫల్యం చెంది తద్వారా మరణం సంభవించే ప్రమాదం కూడా ఉందన్నట్టు. దీనికి ప్రధాన కారణం సెనెసెన్స్ వ్యాధి వల్ల ఆయా అవయవాల్లోని కణాల క్రియాశీలత తగ్గి క్రమంగా పనిచేయలేకపోవడాన్ని సెనెసెన్స్గా వ్యవహరిస్తారు. కాలేయ వ్యాధి తీవ్రతను బట్టి కణాల పనితీరును మందగించే ప్రక్రియ చాలా వేగంగా కూడా జరుగుతుంది. పెద్ద సంఖ్యలో కాలేయ కణాలు దెబ్బతినడం వల్ల సెనెసెన్స్ కిడ్నీలు ఊపిరితిత్తులకు వ్యాపించి చికిత్సకు వీలైనంతగా వాటిని దెబ్బతీస్తూ ఉంటుంది. వ్యాధిగ్రస్తుల నుంచి సేకరించిన లివర్లోకి వెళ్ళి ఈ టిష్యూస్ తీసేసి ఎముకల్లోని ఇవే తరహా లక్షణాలను పరిశీలించిన మీదట బ్రిటన్లోని ఎడిన్బరో విశ్వవిద్యాలయం పరిశోధకులు దీనికి నిర్ధారణకు వచ్చారు. ఇదే సమయంలో శరీరంలోని రక్షణ వ్యవస్థ జీవ ప్రక్రియలో పాల్గొనే టీజీఎఫ్ బీటా అనే ప్రోటీన్ కాలేయం నుండి ఇతర అవయవాలకు సెనెసెన్స్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడాన్ని వారు గుర్తించారు. ఈ పరిశోధన వల్ల దెబ్బతిన్న కాలేయ ప్రమాదం ఇతర అవయవాలపై ఎందుకు పడుతుందనే విషయంలో తొలిసారిగా స్పష్టత వచ్చింది. టీజీఎఫ్ బీటా గురించి తెలియడం తీవ్ర కాలేయ వ్యాధులకు సరికొత్త చికిత్సల దిశగా మరిన్ని ఆవిష్కరణలకు బాటలు వేసిందని అధ్యయనంలోని నివేదిక రచయిత యూనివర్సిటీ కాలేజీ లండన్కు చెందిన హెపటాలజీ ప్రొఫెసర్ రాజీవ్ చరణ్ తెలిపారు. ఇది కాలేయానికి సంబంధించి దీంతో ఎందుకంటే చాలామంది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కాలేయం బారిన పడి ఇబ్బంది పడి మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఒక మద్యం తాగిన వాళ్ళకే కాదు, చాలామందికి ఈ మధ్య ఈ సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి దాన్ని కంట్రోల్ చేసేందుకు ఇలాంటి అవకాశాలు దీని మీద రీసెర్చ్ చేశారు.